ఈ దేశం స్వాతంత్రాన్ని సాధించడం కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. దాదాపుగా అనేక సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపించి ఎంతో కృషి చేస్తే తప్ప రాలేదు. ఈ స్వాతంత్ర భారతదేశంలో మన దేశం నుంచి విడిపోయి తాము కూడా ఒక దేశంగా ఏర్పరచుకోవాలని ప్రయత్నం చేసిన దేశం పాకిస్తాన్. ఇక్కడ సింపుల్గా చెప్పేస్తున్నాను. చాలామందికి స్వతంత్ర భారతదేశం చదివేటప్పటికీ ఒక చిన్న డౌట్ వస్తుంది. అసలు ఏంటిది పాకిస్తాన్ ఏంటి? రెండు వేరు భాగాలుగా పాకిస్తాన్ దేశం ఎలా ఏర్పడింది? ఎందుకంటే అప్పటి పాకిస్తాన్ రెండు వేరు భాగాలండి. భారతదేశానికి వాయువ్య దిశలో పాకిస్తాన్, ప్రధాన పాకిస్తాన్ ఉండగా భారతదేశానికి తూర్పు వైపుగా కూడా కొంత భాగం వరకు మరో పాకిస్తాన్ ఉంది. అంటే ఈ రెండింటిని కలిపి కూడా దేశాన్ని ఏర్పరిచినప్పటికీ దూరంగా, దాదాపుగా సుదీర్ఘంగా ఎక్కడో భారతదేశానికి వాయువ్య దిశలో ఆ ప్రాంతం ఉండగా భారతదేశానికి తూర్పు వైపున ఈ భాగం ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని బంగ్లాదేశ్ దేశంగా ఏర్పరచడం జరిగింది. 1971లో బంగ్లాదేశ్ అనేది దేశంగా ఏర్పడింది. దానికి భారత సపోర్ట్ కూడా ఉంది. భారత్ సపోర్ట్తోనే బంగ్లాదేశ్ ఏర్పడిందనే విషయం అందరికీ తెలిసిన విషయం. దాదాపుగా ఇక్కడ కొంత కన్ఫ్యూజ్ ఏంటంటే, బంగ్లాదేశ్ ప్రాంతంలో అప్పటి పాకిస్తాన్ ఉంది కరెక్టే, కానీ ఎందుకు ఇంత డిఫరెంట్? ఎక్కడో తూర్పు వైపుగా ఒక పాకిస్తాన్ ఉంటే మరో భాగం ఇటువైపుగా ఎలా వచ్చేసింది? దీనికి ప్రధాన రీజన్ జనాభా ప్రాతిపాదికన. బెంగాల్ అనే ఒక విశాలమైన ప్రదేశం ఉంది భారతదేశంలో. 1905 ముందుకు బెంగాల్ రెండు ప్రాంతాలు కలిసి ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్గా ఉన్న ప్రాంతం, అలాగే బంగ్లాదేశ్గా ఏర్పడిన ఒక దేశంగా ఏర్పడిన భాగం రెండు కూడా వెస్ట్ బెంగాల్ అనే ఒక ప్రాంతంగా ఉండేది. 1903కు ముందు 1903లో బ్రిటిష్ వారికి ఒక ఆలోచన రావడం, ఆ ఆలోచన వల్ల బెంగాల్ని రెండు భాగాలుగా విభజించడం జరిగింది. బ్రిటిష్ వారు బెంగాల్ని విభజించడానికి గల కారణాన్ని ఏం చెప్పారంటే, పాలనా సౌలభ్యం కోసం బెంగాల్ని రెండు భాగాలుగా చేస్తున్నాం. ఎందుకంటే బెంగాల్ అనేది పెద్ద విభాగం. దాదాపుగా 8.5 కోట్ల మంది జనాభా అప్పట్లోనే ఆ ప్రాంతంలో ఉండేవారు. కానీ పాలనా సౌలభ్యం అనే నెపంతో విభజన చేయాలనుకున్నారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ని రెండుగా ఉంచకూడదు, అలాగే బెంగాల్లో ఉన్న ప్రజలందరూ కూడా భిన్నత్వం, వీరిని మతపర రెండు భాగాలుగా విభజిస్తూ వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్గా విభజించారు. అంటే బెంగాల్ని రెండు వైపుగా విభజన చేశారు. వెస్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులు దాదాపుగా ఎక్కువగా ఉండడం, ఈస్ట్ సైడ్ బెంగాల్కి ఈస్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్ దాదాపుగా ఎక్కువగా ఉండడం, ఇక్కడ మత ప్రాతిపాదికన స్వార్థపూరిత ఆలోచన విధానం కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది మన అందరికీ. సో ఈ విధంగా ఆ రోజుల్లో అనేక ఉద్యమాలు జరిగాయి. మీ అందరికీ తెలిసిందే. 1905లో వందే మాతర ఉద్యమం, దాన్ని స్వదేశీ ఉద్యమం అంటారు, అది కూడా జరిగింది. ఆ ఉద్యమాలన్నీ చేసేసి భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్న వాళ్ళం అని చెప్పుకుంటూ బెంగాల్ని విభజన చేయకుండా చేసేశారు. కానీ స్వాతంత్ర ఉద్యమం ముందుకు వెళుతున్న కొలది 1940లో మొహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ ఏర్పాటు కోసం మాకు ఒక ప్రత్యేకమైన దేశం కావాలని చెప్పేసి ప్రయత్నం చేసేశారు. అందులో భాగంగానే సందర్భంగా జనాభా ప్రాతిపాదికన దృష్టిలో ఉంచుకొని భారతదేశానికి వాయువ్య ప్రాంతంలో అత్యధికంగా ముస్లిమ్స్ ఉండడంతో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్లో కలిసిపోయడం జరిగింది. ఇక్కడ ఎక్కడో దూరంగా వెస్ట్ బెంగాల్కి ఈస్ట్ బెంగాల్, భారతదేశానికి తూర్పున ఈస్ట్ బెంగాల్ ఉంది. ఈ ఈస్ట్ బెంగాల్లో అత్యధికంగా ముస్లిమ్స్ ఉండడంతో ఈ ప్రాంతాన్ని కూడా పాకిస్తాన్లో కలపడం జరిగింది. కానీ పాలించే విషయంలో పాకిస్తాన్కి చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇక్కడున్న ప్రజలకు కూడా పాకిస్తాన్ ఎక్కడో ఉంది, అక్కడ అధికార బలగం ఇక్కడికి వచ్చి పాలన చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, మాకు కూడా ఒక ప్రత్యేకమైన దేశం కావాలని చెప్పేసి ఉద్యమాన్ని మొదలుపెట్టేశారు. ఈ రెండు వేరు భాగాలుగా ఉండడంతో భారతదేశానికి అత్యంత
ఇబ్బందిదాయకంగా ఉంది. ఎందుకు అంటే పాకిస్తాన్ తన రెండో భాగాన్ని పాలించాలంటే భారతదేశం నుంచే వెళ్ళాలి. భారతదేశ గగనతలాన్ని, భారతదేశ రోడ్డు మార్గాలను ఈ విధంగా ఉపయోగించడానికి అవకాశం ఉంది. దీనివల్ల భారతదేశ అంతర్గత రక్షణ, బహిర్గత రక్షణ దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ ఈ విధంగా చేయకూడదని చెప్పేసి భారతదేశం 1971లో పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య యుద్ధంలో పాకిస్తాన్ ఓడించడంలో, ఇండైరెక్ట్గా బంగ్లాదేశ్ ఏర్పడడంలో సహాయ సహకారాన్ని అందించింది. బెంగాల్ విషయంలో మాత్రం కన్ఫ్యూజ్ కాకండి. వెస్ట్ బెంగాల్ అనే రావడానికి గల కారణం 2 భాగాలుగా విడదీశారు. అది ఈస్ట్ వైపు వెళ్ళింది, ఇది వెస్ట్ వైపు వచ్చింది. అది పాకిస్తాన్లో కలిసిపోయింది. తిరిగి అది ఒక దేశంగా ఏర్పడింది. ఇప్పుడు బంగ్లాదేశ్ అనే ప్రదేశంలో ఒకప్పుడు పాకిస్తాన్ అనే దేశం ఉంది. అంతకుముందు బెంగాల్ అనే ఒక ప్రాంతం ఉందని గుర్తుంచుకుంటే సరిపోతుంది.